హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ మన కానూరులో ఉన్న క్యాపిటల్ ఎంపైర్ అనే గేటెడ్ కమ్యూనిటీలో 3 బీహెచ్‌కే 2000 స్క్వేర్ ఫీట్ ఉన్న విత్ కప్‌బోర్డ్స్, కార్ పార్కింగు, అలాగే చక్కటి గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్‌తో, క్లబ్ హౌస్‌తో, సో, చాలా బ్యూటిఫుల్‌గా చక్కటి అంటే కన్‌స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా నిర్మించబడిన స్ట్రక్చర్ అది. మీరు పర్సనల్‌గా వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్ క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ ఉంది. సో, ప్రతి ఐటెము, ప్రతి ఫినిషింగు చాలా చక్కటి కేర్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా నిర్మాణం కనిపిస్తోంది. అలాగే క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ తెలుస్తోంది. సో, ఇలా దీంట్లో రూ. 30,000 అద్దెొచ్చే అద్భుతమైన 3 బీహెచ్‌కే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్‌తో విత్ కొంత పార్ట్ ఆఫ్ ఫర్నిచర్‌తో కూడా అంటే 2 బెడ్‌లు, గీజర్సు, ఏసీ పాయింట్సు వగైరాతో సేల్‌కుంది. సో, అది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. మీరెవరైనా ఈ ఈ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మల్టిపుల్ ప్రాపర్టీ లిస్టింగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ కోసం కూడా మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్‌లో పొందుపరచబడిన వెల్త్ క్రియేషన్ ప్లాన్ చూసి మనతో పాటు ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్‌గా కూడా కొనసాగొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇదంతా పార్కింగ్ లాట్స్. ఇది చరిష్మా బ్లాక్‌లో సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న 201 ఫ్లాట్‌కి సంబంధించిన ఈ డీటెయిల్స్ చూసే ముందు ఇది లిఫ్టు, స్టెయిర్‌కేసు, పార్కింగ్ లాటు. సో, మీకిది స్టెయిర్‌కేసు, లిఫ్టు, ఇది కారిడార్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఎస్ఎస్ స్టీల్‌తో ఉన్న స్టీల్ రైలింగు. సో, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నంబర్ మీకు ఈ స్క్రీన్‌లో ఇవ్వడం జరిగింది. మీకు ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మీరు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ నెగోషియేషన్‌తో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రైసింగ్ వచ్చేసరికి 1,05,00,000 చెప్తున్నారండి. ఇందులో వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉండొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ మస్కిటో డోర్‌తో చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసిన అది ఫ్లాట్ నంబర్ 201 క్యాపిటల్ ఎంపైర్‌లో. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో, ఇది చక్క వీళ్ళేం చేశారంటే ప్రతి ఫ్లోరు అది ఐ మీన్ ప్రతి వాలు డిజైనర్ వాల్స్‌తో చక్కగా డిజైన్ చేసుకున్నారు. చక్కటి వాళ్ళ టేస్ట్ ప్రకారం. అలాగే బ్లైండ్స్ కూడా చాలా అద్భుతమైన బ్లైండ్స్ పెట్టుకున్నారు. అలాగే సీలింగ్ వర్క్స్ గానీ, వాల్ కేర్ గానీ, ఫ్లోరింగ్ గానీ, సో, అంతా చాలా పర్పస్‌ఫుల్‌గా వాళ్ళ కోరిక మేరకు ప్రేమగా చక్కగా డిజైన్ చేసుకొని వాళ్ళు ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. మీకు లోపలికెళ్తే అర్థమవుతుంది. వాళ్ళ టేస్ట్ ప్రకారం చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. చాలా పర్పస్‌ఫుల్‌గా. ఇది టీవీ ప్యానెల్. సో, ఇది వెరీ లాంగ్ హాలు. చక్కటి ఎన్విరాన్మెంటు. సో, అలాగే ఇది హాల్‌లో నుంచి లోపలికెళ్తుంటే రైట్ సైడ్ గెస్ట్ బెడ్‌రూము. ఇది డైనింగ్ ఏరియా. సో, ఇది లివింగు ఆహ్, లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా. అలాగే ఇది ఇక్కడేంటంటే గెస్ట్ బెడ్‌రూము. ఇదొక డిజైనర్ వాలు. సో, అలాగే ఇది గెస్ట్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన వుడ్ వర్క్సు, అలాగే సీలింగ్ వర్కు, అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ యూనిట్టు, ఏసీ ఏసీ పాయింటు, అలాగే 3 ప్యానెల్ విండోకి విత్ బ్లైండ్స్‌తో చక్కగా డెకరేట్ చేసుంది. ఇది బెడ్డేసినా కూడా మీకు చుట్టూ మళ్ళీ సోఫా ఏసినా కూడా మీకింకా బోలెడంత స్పేసుంది. సో, అంతటి ఫ్లాటు అంటే 2000 ఎస్ఎఫ్‌టీతో ఉన్న ఫ్లాట్ కాబట్టి ఇది అటాచ్డ్ వాష్ ఏరియా విత్ వెస్టర్న్ కమోడ్ అండ్ ఆల్ ఫీచర్స్ మీరు చూడొచ్చు. విత్ గీజర్ ఎవ్రీథింగ్. సో, ఇక్కడ మీకేమవుతుందంటే ఇంత చక్కటి ఫ్లాటు మీరొకసారి ఎళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది. సో, అంటే ఫినిషింగ్స్ చాలా ఫైన్ అండ్ ఎలిగెంట్ క్వాలిటీ కనిపిస్తోంది. సో, ఇంత క్వాలిటీతో మనం చేయించుకోవాలనుకున్న చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సో, అందులోనూ వాళ్ళు ఎక్కడెక్కడ ఏది ఎలా పెట్టాలనేది వాళ్ళు పర్పస్‌ఫుల్‌గా చక్కగా డిజైన్ జేసుకొని ఆహ్, ఆహ్, కు చక్కగా ప్లాన్ జేసుకున్నారు కాబట్టి చాలా బాగా వచ్చింది. అలాగే ఇది గెస్ట్ బెడ్‌రూమ్‌లోంచి మళ్ళీ మనం హాల్లోకొచ్చాం. ఐ మీన్ డైనింగ్ హాల్లోకొచ్చాం. ఈ లెఫ్ట్‌లో కనిపిస్తున్నది దేవుడి గది. సో, దేవుడి గది కూడా చక్కటి పెద్ద పెట్టేసి చక్కటి డిజైనింగ్ చక్కగా చేసుకున్నారు. సో, కూర్చొని పూజ చేసుకోవడానికి కావాల్సినంత స్పేసు. సో, అలాగే
ఇలా చక్కగా పూజ గదికి సరిపడా చక్కటి పర్పస్‌ఫుల్ ఫంక్షనింగ్ అంతా ఎదురుగా కనిపిస్తుంది డైనింగ్ ఏరియా. డైనింగ్ టేబుల్‌తో. మన రైట్ సైడ్‌లో ఉన్న చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఇది. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, చిల్డ్రన్స్‌కి సంబంధించిన ఐ మీన్ వాల్ పేపర్స్ గానివ్వండి, డిజైనర్ వాల్స్ కానీ చక్కగా డిజైన్ చేశారు. ఈ ఫ్లాట్ మీకు 1,05,00,000 చెప్తున్నారండి. ఇది 4.5 సంవత్సరాలు అయిందిది వీళ్ళు ఆక్యుపై చేసి. ఐ మీన్ వీళ్ళు ఆక్యుపెన్సీ ఇచ్చి. సో, ఇది ఇక్కడ కూడా వుడ్ వర్కు. పిల్లలకు సంబంధించిన రూమ్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన టైప్‌లో డిజైన్ చేసుకున్న టేక్ వుడ్ బెడ్. ఇది వాళ్ళు ఓన్‌గా తీసుకెళ్ళిపోతారని తెలుస్తుంది. మీకు మనకి ఏది ఇస్తారు, ఏది ఇవ్వరు అనేది మీరు డైరెక్ట్‌గా స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఫిక్స్‌డ్ కాబట్టి సో, అలాగే మీరు ఇది అటాచ్డ్ వాష్ ఏరియా విత్ గీజరు, అలాగే వెస్టర్న్ కమోడ్ ఎవ్రీ ఎవ్రీ అమెనిటీ దాంట్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో, చక్కగా ఉండొచ్చు. వాళ్ళు వేరే హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు దాంట్లోకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళు దీంట్లో అది సెంటిమెంట్‌గా కూడా మంచి అడ్వాంటేజ్‌తో ఉన్న ఫ్లాట్ ఇది. సో, ఇది కిచెన్ అండి. డైన్ సర్వ్‌తో ఉన్న కిచెన్ ఇది. చాలా బ్యూటిఫుల్‌గా చక్కటి అంటే మీకు డైనింగ్ ఏరియాలో ఉండవలసిన ఫీచర్స్‌తో అంటే రిలేటివిటీతో ఆహ్, చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఇది డైనింగ్ హాల్‌లో నుంచి కిచెన్‌లోకి కిచెన్ వ్యూ. ఐ మీన్ ఇది హాలు, ఇది కిచెన్ వ్యూ. సో, దీంట్లో ఫ్రీజ్ పాయింట్ ఇవ్వగా మళ్ళీ సఫిషియెంట్ స్పేస్ మోర్ దాన్ సఫిషియెంట్ స్పేస్ ఉంది. అలాగే పైన యుటెన్సిల్స్ కోసం, అలాగే ఇక్కడ వర్కింగ్ ప్లాట్‌ఫార్ము విత్ చిమ్నీ. సో, అలాగే మంచి వెంటిలేషన్ ఇది రైట్ సైడ్ వెంటిలేషన్ ఉంది. అలాగే ఫ్రంట్ సైడ్ అలాగే ఇది ఎక్స్‌ట్రా స్టోరేజ్ స్పేస్ లాగా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. ఇది చక్కగా వర్కింగ్ వర్కింగ్ ఏరియా లాగా చాలా బ్యూటిఫుల్‌గా. అలాగే కిచెన్ టాపు మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. సో, ఇది వాష్ ఏరియా కూడా చూద్దాం. ఇది కిచెన్‌లో నుంచి డైనింగ్ హాల్ వ్యూ ఇది. సో, యాక్చువల్‌గా ఈళ్ళు అంటే నేను ఇన్‌స్టంట్‌గా ఎళ్లి ఎలా ఉంటే అలా తీశానండి. మనమేమి సర్దింది కాదు. వాళ్ళలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ పైన దండాలనమాట. సో, మనం కావాలనుకుంటే కిందకి దించుకొని, ఏది కావాలంటే దాన్ని అది కిందకి దించుకొని మళ్ళీ ఆరేసి మళ్ళీ పైన కట్టుకునేలాగుంటుంది. ఇది పార్క్ ఏరియా అనమాట. లాట్ అది. చక్కగా అన్ని బ్లాకుల మధ్యలో ఇచ్చారు ఆ గ్రీనరీ. అలాగే ఒక షటిల్ కోర్ట్ కూడా ఉంది. చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంది. సో, క్లబ్ హౌస్ ఉంది. అన్ని అమెనిటీస్‌తో సిటీ మధ్యలో అంటే మీ కానూరులో మంచి సెంటర్‌లో ఉన్న లొకేషన్‌లో ఉంది. ఇది డైనింగ్‌కి అటాచ్డ్‌గా ఉన్న బాల్కనీ ఇది. ఒకటి కిచెన్‌కి అటాచ్డ్ బాల్కనీ ఉంది. ఇది 2 అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి దగ్గర ఒక బాల్కనీ అలా సో, 3 బాల్కనీలున్నాయి. సో, అట్లాగే ఇది సో, మళ్ళీ బ్యాకొచ్చాం. సో, మనం గెస్ట్ బెడ్‌రూమ్ చూసాం. చిల్డ్రన్ బెడ్‌రూమ్ చూసాం. కిచెన్ చూసాం. డైనింగ్ హాల్ చూసాం. బాల్కనీ చూసాం. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లోకొచ్చాం. సో, ఆల్‌మోస్ట్ అన్ని చోట్ల డిజైనర్ వాల్స్ చక్కగా డిజైన్ చేసుకున్నారు. బ్యూటిఫుల్‌గా. వుడ్ వర్క్ ఇది. మధ్యలో వెంటిలేషన్ కోసం సైంటిఫిక్ వేలో ఇవ్వబడిన అంటే ఆ విండోకి, ఈ విండోకి చక్కగా సైంటిఫిక్ సర్క్యులేటెడ్ స్టైల్‌లో మీకు కనెక్టివిటీ విండోస్ ఇచ్చారు. అలాగే ఇది అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఉందిక్కడ. సో, ఇలా సూపర్ లగ్జరీ ఈవెన్ 5 స్టార్ హోటల్‌లో ఇచ్చిన ఫినిషింగ్ ఇచ్చారండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్లాటు. మీరు కూడా పర్సనల్‌గా చూడండి. యాస్ ఇట్ ఈస్‌గా వాళ్ళు కొత్తగా తీసుకున్న ఫ్లాట్ కూడా ఇలా ఉండకపోవచ్చు. అలా అనిపిస్తుంది పర్సనల్‌గా వెళ్లి చూసినోళ్ళకి. వాళ్ళలా మెయింటైన్ చేసుకున్నారు. వీళ్ళు హౌస్ ఓనర్స్ కాబట్టి. సో, ఇ ఇది ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇది మొత్తం పూర్తి సమాచారం అంతా ఇచ్చానండి. ఒక అన్‌డివైడెడ్ షేర్ ఒకటి మీకు వాళ్ళని అడగండి. హౌస్ ఓనర్ నంబరే ఇచ్చాను కాబట్టి. సో, దీనికి సంబంధించిన ఇంకేమైనా ప్రైస్ నెగోషియేషన్‌లో నా హెల్ప్ కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో, మీరు యాక్చువల్‌గా నాకు ఫోను చేసినంత మాత్రాన మీకు కమిషన్స్ ఏమి యాడ్ అవ్వవు. సో, మీరు డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు డీల్ చేసుకోలేకపోతే నా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు ఆహ్, నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అంటే వెరీ స్లైట్ నెగోషియేషన్ ఉంది ముందే చెప్పారు. సో, ఓకే ఫ్రెండ్స్ విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్.
మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. Okay, friends. Thank you. Thank you so much. For more property listings, you can subscribe to our channel so that you will receive notifications before you expected time. Okay, friends. Thank you.